ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తన బ్యాగ్ లో స్పేస్ లేదంట. నా బ్యాగ్ లో తన బట్టలు పెట్టుకోగలనేమో అని అడగడానికి వచ్చింది. కాదు, నిన్ను నాకు కాకుండా చేయడానికి వచ్చింది. వినిపించింది. ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళమని చెప్పు. కేదార్, నువ్వంటే ఈ రూమ్ నుంచి బయటికెళ్ళు. నేను చెప్పమన్నది నిన్ను కాదు. మరి మేఘనా, ఈ రూమ్ నుంచి నువ్వు బయటికెళ్ళు. కేదార్, నువ్వే కదా చెప్పమని చెప్పింది. నేను చెప్పమంది నీ రూమ్ నుంచి జగదాత్రిని బయటికి వెళ్ళమని. ఓ, టెన్షన్ లో కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏంటి? ఆహా. చెప్పు కేదార్. చెప్పమన్నానా? నువ్వు చెప్పు కేదార్. నిన్ను కూడా చెప్పమన్నానా? చెప్పు కేదార్. చెప్పు. చెప్పు. నేను స్నానం చేయాలి, వచ్చేస్తాను. ఏ కేదార్, కేదార్, అసలు నీ ప్రాబ్లం ఏంటి? చెప్పే ధైర్యం నాకున్నా విని తట్టుకునే ధైర్యం నీకు లేదు. అమ్మో, ఎడమొహం పెడమొహం పెట్టి మధ్యలో ఏ సంబంధం లేని నా మొహం పగలగొట్టేలా ఉన్నారు. నీ పని అయిపోయింది కదా, వెళ్ళు. నీకసలు ఇక్కడ పని లేదు. వెళ్లాల్సొస్తే ముందు వెళ్లాల్సింది నువ్వే. ఇది మా కేదార్ రూమ్. నేనెక్కడికి వెళ్ళను. ఇది మా ఇల్లు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే నాకు లేదు. మా నాన్నకి చెప్పి నిన్ను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయిస్తా. ఆల్ ది బెస్ట్. నువ్వు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. చూడు మేఘనా, ఇక్కడ నువ్వెలా ఉన్నా మాకొచ్చిన నష్టమేం లేదు. కానీ మనం వెళ్ళబోయేది వేరు. ఉండబోయే మహల్ చాలా డేంజరస్ ప్లేస్. ఎప్పుడు ఎక్కడ ఎలా నుంచి శత్రువులు అటాక్ చేస్తారో ఎవ్వరికీ తెలీదు. సో జాగ్రత్తగా ఉండు. మేఘనా. సరే, గుడ్. ఒరే కేదారు, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, నాన్నని కలుసుకున్నావు, కుటుంబంతో సంతోషంగా ఉన్నావు, నచ్చిన జాబ్ చేస్తున్నావు. లైఫ్లో అన్నీ బాగా వెళ్తున్నప్పుడు ఈ ఆపరేషన్ కి ఎందుకురా ఓకే చెప్పి ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ ని నెత్తిన పెట్టుకున్నావు. థు, నీ బతుకు. ఇప్పుడే ఇలా ఉంటే మహల్కి వెళ్ళాక నా బతుకు నారీ నారీ నడుమ మురారీనే అనుకుంటా. కేదార్, 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 కేదార్. షూ, ఛ. కిరణ్, వేరే పాట పెట్టవా? మనం పిక్నిక్ ఏం వెళ్ళట్లేదు, ఆడుతూ పాడుతూ వెళ్ళడానికి. సీనియర్ అని సీరియస్ అయితే ఊరుకుంటానా? నేను జేడి సీనియర్ కూతుర్నని మర్చిపోద్దని చెప్పు కేదార్. అది నోరా టాకింగ్ మెషినా మేఘనా? అక్కడికి వెళ్ళాక ఎలాగూ నాకు బాధుడు ఉంటుంది. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇవ్వచ్చు కదా. నాకు మాత్రం ఇద్దరి మధ్యన నలిగిపోవడం తప్ప వేరే పనుండదా ఏంటి? మధ్యలో ఉన్నది జేడి కదా, నువ్వెలా నలిగిపోతావు? కిరణ్, బండి కొంచెం పక్క కాపవా? కొంచెం చల్ల గాలి పీల్చుకుంటాను.
దాత్రి ఏమైంది? అమ్మా, ఇతనేంటి ఇలా ఉన్నాడు? అంటే ఇతన్ని బెగ్గర్ అంటారన్నమాట. మా ఏరియాలో బెగ్గర్స్ ఇలాగే ఉంటారన్నమాట. ఏంటి జోకా? నీ ఎంట్రీ నుంచి అదే అవుతుంది. మేమేమేనా అన్నమా? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మళ్ళీ వెనక్కి తిరిగి రాకండి. వెళ్ళిపోండి, 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 ఇక్కడ ఉండకూడదు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మీరేం చేస్తున్నారు? అందరినీ ఊరి నుంచి దూరంగా పంపించేస్తున్నాను. ఎందుకు? బతకాలి కదా. ఊరు ప్రాణం కోరుకుంటుంటే ఉండి ఏం సాధిస్తారు? అందుకే అందరూ వెళ్ళిపోవాలి. మీరు ఊళ్ళోకి వెళ్ళండి, మీరు ఊళ్ళోకి వెళ్ళండి, 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 ఊళ్ళోకి వెళ్ళండి. ఆగండి. అందరినీ ఊరు నుంచి వెళ్ళిపోమని మమ్మల్ని మాత్రం ఎందుకు ఊర్లోకి వెళ్ళమంటున్నారు? చెప్పండి, ఎందుకు మేం మాత్రమే వెళ్ళాలి? తెలుస్తుంది, ముందు ముందు అంతా తెలుస్తుంది. ఊళ్ళోకి వెళ్ళండి. అమ్మో, ఇదేంటి లైట్గా భయం వేస్తుంది. ఇప్పుడు మనకి అడ్వెంచర్ అవుటింగ్ అవసరమా? ఎంచక్క సిటీలో కేసులు సాల్వ్ చేసుకోవచ్చు కదా. నీకు అవసరం లేదేమో, కానీ మాకు అవసరం. కావాలంటే నువ్వు ఇటు నుంచి వెనక్కి కూడా వెళ్ళిపోవచ్చు. వీ డోంట్ మైండ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.